చాలా మందిలో వంశపారంపర్యంగా బట్టతల లేకపోయినా బట్టతల రావడం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఇందుకు ఎన్నో కారణాలు. మొదటిది, మీకు ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉంటే మీకు బట్టతల రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే దాదాపుగా ఎంతో మంది శాస్త్రవేత్తలు వారి పరిశోధన కోసం ఆలోచన శక్తిని నిరంతరం ఉపయోగిస్తుంటారు. అలా ఆలోచించినప్పుడు బుర్ర బాగా వేడెక్కుతుంది. అప్పుడు తలలోని వెంట్రుకల వేర్లు అంటే వెంట్రుకల ఫోలికల్స్ ఆ వేడికి ఊడిపోతాయి. అలాగే ఎక్కువ చెమట వేడికి విడుదలై తలలోనే చుండ్రుగా పేరుకుంటుంది. తలకి చుండ్రు పట్టడానికి ఇది ముఖ్య కారణం. అందుకనే ఎక్కువగా ఆలోచించకండి. రెండవది, తల యొక్క ఆకారం కూడా జుట్టుపై ప్రభావం చూపుతుంది. తలకు రక్తం బాగే వెళ్తే జుట్టు బాగా పెరుగుతుంది. కొంతమందికి తల రక్త నాళాలు తక్కువగా ఉండటం వల్ల వెంట్రుకలు పలుచగా పెరుగుతాయి. అలాంటి వారు తలపై జుట్టు పొడుగ్గా పెంచుకోకూడదు. అందువల్ల జుట్టు బరువు తట్టుకోలేక ఊడిపోయే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగడం వల్ల జుట్టు పొడిబారకుండా మరియు జుట్టు దృఢంగా ఉంటుంది. ఈ